So they were very, very clear about what Kaveri is going to look like. So it's a completely deglam role. There is literally no makeup and hair, and they used to actually add some sand on my face. They're like, Pragya is glowing today. That's the problem. Can you just make her not glow today? So we worked like that, and the look test was actually very easy because they knew what they wanted me to look like. శ్రద్ధజీ బాబాయ్ గారు, వన్ సెకండ్ బాబాయ్ గారు, బాబాయ్ గారు. ఒక్క నిమిషం అండి. మీ ఓకే. క్వశ్చన్ కన్నా ముందు జస్ట్ ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు, నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. రారా సరే, అక్కడ మీరు అందరు అటు సైడ్ ఒక ఫోటో తీసుకోరా వాళ్ళు ఇద్దరు. ఓకే బాబాయ్ గారు, బాబీ గారు బాబాయ్ గారు, ఇక్కడ ఇక్కడ బాలకృష్ణ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలానే బాలకృష్ణ గారి షోలో ఎన్టీఆర్ గారి పేరు మర్చిపోయారని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో. అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా, ఇద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? నేను అంతకుముందు కూడా చెప్పానండి, బాలకృష్ణ గారితో తారక్ గారితో అంటే ఎంతమందికి దొరికితో తెలియదు అదృష్టం. రామారావు గారి అబ్బాయితో అండ్ మనవడితో చేయటం. సో జయలవకుశ తారక్ గారితో చేసింది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. అది ఎప్పటికీ ఉంటుంది. అలానే బాలకృష్ణ గారితో ఇప్పుడు సినిమా చేయటం డాకు మహారాజ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాడినరీ జర్నీ లాగా ఉంది. సో ఇద్దరిలో కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి. బట్ మొన్న ఎవరు అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఫ్యాన్స్ని చాలా ఓన్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళు జర్నీ చేస్తుంటే ఫంక్షన్లకు వచ్చి వెళ్తున్నా, లేదు బాలయ్య బాబు గారు కూడా షూటింగ్ ఎవరైనా ఆయన దూరంలో మేము జైపూర్లో ఉన్నప్పుడు వచ్చిన, మారేడుమిల్లిలో ఇప్పుడు వచ్చిన ఆయన కోప్పడుతుంటారు. ఏంట్రా అంటే దాని రీజను, ఇంత జర్నీ చేసి వచ్చారు వాళ్ళు సేఫ్కి వెళ్తారా లేదా అని. సేమ్ తారక్ గారు కూడా మేము పూణేలో చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా వస్తుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసేవాళ్ళు. ఏంటంటే ఓ రోజు చెప్పారు, బాబీ మనం అంతా ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటాం, వాళ్ళు పాపం నాతో ఫోటో దిగడానికో లేదా నాతో దూరంగా చూడటానికి వస్తుంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళేదాకా నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది అని. సో నాకైతే ఈ రెండు కామన్ పాయింట్స్ చాలా బాగా అనిపించినాయి. అంటే బాబీ గారు ఒక్క నిమిషం బాబీ గారు, అదే ఈ షోలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించొద్దని ముందే మీకు సజెస్ట్ చేశారని తెలిసింది, అది నిజమేనా? ఏంటి? అంత డ్రామా జరగలేదండి, దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవి ఏమి లేవు. అంటే అక్కడ స్లైడ్ అయిన ఫొటోస్ని అడిగారు బాలయ్య బాబు గారు, వాటికి నేను సమాధానం చెప్పాను. అంతే జరిగింది. తర్వాత మొన్న వంశీ గారు అన్నట్టు షో మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ మధ్యలో ఒక క్యారెక్టర్ ఏదో ఒక సినిమా ఒకటి ఏదన్నా ఇలా ఉన్న సినిమాలో మా తారక్ అయితే చాలా బాగుంటాడు అని నాతో వంశీ గారితో అన్నారు ఆయన. అది అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకపోవడం వల్ల అది బయటికి రాలేదు అంతే. తర్వాత ఆయనకి జైలోకుస్ అనే సినిమా చాలా ఇష్టం. సో దాని గురించి కూడా నాతో 2-3 సార్లు మాట్లాడారు. సో అవేమీ లేవు. అనవసరంగా చిన్నదాన్ని మనమే పాపం అనవసరంగా ఒక ఫ్యామిలీ ఇష్యూని మనం పెద్ద చేస్తుంటాం అంతే. బాబీ గారు ఒక్క క్వశ్చన్ అండి.